నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. అండి, కమల్ హాసన్ గారు ఈరోజు భాష గురించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కన్నడ, తమిళ్, దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మనం చూడొచ్చు కర్ణాటకలో చాలా పెద్దగా ఇష్యూ అవుతుంది. అండ్ ఆయన సినిమాని బ్యాన్ చేస్తున్నారంటూ కూడా వార్తలు. మీరేమంటారు? నిజంగానే పొరపాటున మాట్లాడారా? అండ్ కమల్ హాసన్ గారు కూడా చెప్పారు, నార్మల్గా అన్నాను, అది ఎవరి భాషను నేను తక్కువ చేయడానికి కాదు, అది చాలా సెన్సిటివ్ అన్న విషయం కూడా నాకు తెలుసు, నేను అలా అనలేదు. ఆయన కూడా స్టాండ్ తీసుకునే ఉన్నారు. మీరేం చెప్తారు? అంటే భాష విషయంలో భాష అనేది ఒక మనకొక సోల్, ఎమోషన్. అవును. మరి దాని తెలుగులో ఏమంటారు? ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగాన్ని మనము కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాలి. అవును. భావోద్వేగాల పట్ల మనం స్పందించాల్సిన సందర్భం వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం ఆగి మాట్లాడాలి. మరి ఆ విషయంలో కమల్ హాసన్ గారు జనరల్గా కొంచెం ఆచితూచే ఉంటారు. ఎందుకు అలా జరిగిందో తెలియదు, కానీ ఆయన తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టింది అని చెప్పి అన్నారు. అయితే అసలు నేనేమంటాను తెలుసా, దక్షిణాది భాషలన్నీ కూడా ఒక భాషకి ఒక భాష కొనసాగింపే. మనం దక్షిణాది వాళ్ళం ఎంతమంది? 4 భాషలే మనకి: తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం. మనం నలుగురం. మన 4 కర్ణాటక వెళ్ళాం అనుకోండి, కొంచెం తెలుగు చదివినట్టుగానే ఉంటే హోర్డింగ్స్, కాకపోతే వాళ్ళు రో అన్నది కాస్త ఎక్కువ రాసినట్టుగా అనిపిస్తుంది చదివితే. ఇప్పుడు తమిళ్, మలయాళం చూడడానికి ఒకలాగే ఉంటాయి లిపిలో, అంటే రాసేది. మనం అఫ్ కోర్స్ మనకు అర్థమవుతుంది ఇది తమిళ్ ఇది, బట్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారు, రెండు ఒకలాగా అనిపిస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ కర్ణాటక ఒకలాగా అనిపిస్తాయి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఎంతైనా మనం దక్షిణాది వాళ్ళం ఇవాళ ఒక రకంగా రెక్కలు దిగిన పక్షుల్లా అయిపోతున్నాం మనం. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాల మీద, ఒక రకంగా కాదు చాలా విషయాలుగా కక్ష సాధింపు చేస్తుంది. మనము అలా చేస్తున్న దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. నిధుల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, జిఎస్టీ రూపంలో కానీ. ఇప్పుడు ఏ మాట కామాట ఈ 4 రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడంటే 5 అయినాయి. ఏదైనా కేంద్రం ఒక పిలిపిచ్చింది అనుకోండి, ఒకప్పుడు 2 పిల్లలు ముద్దు అని చెప్పి మనకి గోడల నిండా రాసి ఉండేవి. అప్పట్లో ఎక్కువ మంది, అన్ని కులాల వాళ్ళు ఎక్కువ మంది పిల్లలను కనేవాళ్ళు. అయితే 2 ముద్దు, 2 లేక 3 అనేవారు. 2 లేక 3 అనేవాళ్ళు. ఆ తర్వాత 1 లేక 2 అనే దాకా కూడా వచ్చింది. అయితే అప్పుడు చాలామంది 3 పిల్లల్ని, మేము 4 పిల్లలమే. ఆ తర్వాత కొంతమంది 3 పిల్లలకే పరిమితమైన వాళ్ళని చూసాం. ఆ తర్వాత 2 పిల్లలే. ఆ తర్వాత అసలు ఇంకొంచెం షోక్ ఎక్కువైపోయి ఆస్తులు విడిపడకూడదని చెప్పి ఒక్కొక్కళ్ళనే కన్నోళ్ళని కూడా చూసాం మనం. అయితే ఇది ఎందుకు చేశాము? ఇదంతా ఒక స్లోగన్ అంటే దేశంలో జనాభా ఎక్కువైతే ఆహార సమస్య వస్తుంది, ఆ సమస్య వస్తుంది, ఈ సమస్య వస్తుంది అనే ఉద్దేశంతో జనాభాని నియంత్రించాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని మన దగ్గర అంటే దేశం మొత్తానికి చెప్తే మన 4 రాష్ట్రాల వాళ్ళం ఎక్కువగా పాటించాం. ఎందుకు పాటించాము అంటే, సహజంగానే ఈ 4 రాష్ట్రాల్లో సంస్కృతి అలాగే కట్టుబాట్ల విషయంలో కొంచెం సడలింపులు ఉంటాయి. మనము ప్రోగ్రెస్ వైపు వెళ్తూ ఉంటాం. మన దగ్గర కొంచెం ఎంత అవునన్నా కాదన్నా సైన్స్ని ఎక్కువ మనము అడాప్ట్ చేసుకుంటాం. అయితే అలాగే ఏదైనా ఒక ఉద్యమం వచ్చింది అంటే, దేశం మొత్తం మీద ఒక రకమైన ఉద్యమం వస్తే మన దగ్గర ఇంకొక రకమైన ఉద్యమం వస్తుంది. స్వాతంత్ర పోరాట కాలంలో కూడా గాంధీ గారు ఆ తెలుగు రాష్ట్రాలపైన, అంటే దక్షిణాది రాష్ట్రాలపైన ఆయనకి ఎక్కువ ధ్యాస ఉండేది, ఫోకస్ చేశారు. అలాగే ఇక్కడ మనకి గ్రంథాలు కావచ్చు, చరిత్రకు సంబంధించిన గ్రంథాలు కావచ్చు, సంస్కరణ ఉద్యమాలు కావచ్చు,
ఇక్కడే ఎక్కువ జరిగాయి. అది కూడా ఇంకొకటి, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా సౌత్లో జరిగినంత పోరాటం నార్త్లో జరగల. మనం తొందరగా రియాక్ట్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక పిలుపు వచ్చింది అంటే ఆ పిలుపుకి రెడీ అయిపోతారు. తెనాలిలో దుగ్గిరాల అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ పన్నులు కట్టేదానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరిగితే అన్ని చోట్ల ఇంకా పర్వాలేదు, ఇంకా ఆపండి అంటే కూడా ఆ చీరాల పేరాల అని ఒక ఊరుంది తెనాలి దగ్గర. ఆ ఊర్లో ఎంత పెద్ద ఉద్యమం జరిగిందంటే అంత పెద్ద ఉద్యమం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అది. అలాగే మన దగ్గర వచ్చినంతమంది స్వాతంత్ర పోరాట యోధులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. అంటే దక్షిణాదికి ఒక రకమైన గుర్తింపు ఉన్నది. మనము ఈ దేశంలో మనది ఒక ప్రత్యేకత ఉంటుంది దక్షిణాది వాళ్ళకి. అలాగే నేను ఇందాక జనాభాది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అంటే జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తాను అని అంటుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషను అంటే పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఇస్తాము అని చెప్తుంది. వెంటనే పిల్లల్ని కనమంటున్నారు. ఇప్పుడు పిల్లల్ని కనమని చెప్తున్నారు. అప్పుడేమో ఆపాలంటే ఆపాము, కనాలి అంటే కనడము. అంటే ఇవాళ పిల్లల్ని కనడం పెంచడం అంత ఈజీగా ఏమీ లేదు, చెప్పినంత ఈజీ కాదు. అయితే మరి ఇక్కడి నుంచి ఎక్కువ పన్నులు వస్తున్నాయి కదా, వాళ్ళకి ఎక్కువ ఇద్దామనే ధ్యాస లేదు వాళ్ళకి. ఎందుకంటే దక్షిణాది పైన వాళ్ళకి ఎప్పుడు ఒక కక్ష ఉంటుంది, ఇక్కడ పట్టు సాధించాలి అని ఉంటుంది. కానీ మనమేమో ఆ పట్టు ఇవ్వట్లేదు, ఆ పట్టు ఇవ్వట్లేదు. మనం ఎప్పుడు ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనము దక్షిణాది రాష్ట్రాల వాళ్ళము మనమే కొట్టుకుని చేస్తే ఎట్లా? అందుకోసం ఎవరైనా కమల్ హాసన్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే మనము మే 5 రాష్ట్రాల వాళ్ళమి, 4 భాషల వాళ్ళమి మేము కలిసికట్టుగా ఉన్నాము, మేము దక్షిణాది వాళ్ళమి, మేము ప్రౌడ్ ద్రవిడియన్స్వి అనే మాట మనం ఎంత ఎక్కువగా చెప్తే, అంటే ఎంత ఎక్కువ ఐకమత్యంగా ఉంటే, మనం ఎంత కలిసికట్టుగా ఉంటే స్ట్రాంగ్గా కనపడతాం. అంతేగాని ఇది తెలిసి తెలియక ఏదో మాట వరుసకు ఒక మాట అనేసేస్తే, ఇప్పుడు వాళ్ళు కన్నడ వాళ్ళు సినిమా బ్యాన్ అంటున్నారు. ఎవరికండి నష్టం? కమల్ హాసన్కి ఏం పోద్ది చెప్పండి? ఆయన రెమ్యునరేషన్ ఆయనకు వచ్చే ఉంటుంది. ఆయనకు వచ్చిద్దో, ఒకవేళ ఆయన ఒక్కడి రెమ్యునరేషన్ పోయినంత మాత్రాన వచ్చినంత మాత్రాన, కానీ ఆ నిర్మాతకి ఎంత నష్టం? ఆ నిర్మాత బాగుంటేనే కదా రేపు ఇంకో 4 సినిమాలు తీస్తాడు. అందుకోసము సినిమాల వాళ్ళు ఒక ఇంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అనేది దీన్ని బట్టి అర్థం. చూద్దాం ఏం చేస్తారు, ఏం జరగబోతుంది. మళ్ళీ ఇంకొకసారి దక్షిణాదికి జిందాబాద్. జిందాబాద్. థ్యాంక్ యూ.